డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. మామూలుగా అంటూ ఉంటారమ్మా, ఏమంటారు, పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంటే అది చూసి సంబరపడే పేరెంట్సే అందరూ ఉంటారు. కానీ ఇప్పుడు పిల్లలు మాత్రం ఒక క్రిమినల్స్ లాగా, రౌడీ లాగా తయారైపోతున్నారు. వీళ్ళని మైనర్ల కింద తీయాలి అన్నా కూడా ఎలా మీరు మైనర్ కింద వేస్తారు? వాడికి చిన్నపిల్లవాడి ఆలోచనలు లేవు. ఏజ్ వైజే మైనర్స్ అండి, వాళ్ళ ఏజ్ వైజే మైండ్ అంతా పెద్ద పెద్ద క్రిమినల్స్ పనికిరారు. రేపుల విషయంలో కానీ, మర్డర్ల విషయంలో కానీ, దొంగతనాల విషయంలో కానీ, ఒకప్పుడు దొంగతనం వరకే ఉండదమ్మా. పిల్లలు అంటే దొంగతనం, అంతకుమించి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు వాళ్ళకి స్కెచ్ వేసి మరి 1 month ప్రిపేర్ చేసుకొని పేపర్ల పైన, ఇప్పుడు సహస్ర కేసులో కూడా అలాగే జరిగింది. 10th క్లాస్ అబ్బాయి. ఎంత మందిని చూసినామంటే అమ్మ, పిల్లలు ఇలా రేప్ 7th క్లాస్ పిల్లవాడు రేప్ చేస్తాడు, 8th క్లాస్ పిల్లవాడు చంపేస్తాడు, 10th క్లాస్ పిల్లవాడు చంపేస్తాడు. అంటే వీళ్లకు మైనర్ బాలికలు, మైనర్ బాలులు అని చెప్పి వీళ్ళని శిక్ష నుంచి దూరం పెడితే వీళ్ళు రెచ్చిపోతారు. అవును అమ్మా, వయసు ఉన్న వాళ్ళు చేస్తేనే ఇక్కడ కఠినమైన శిక్షలు లేవు. ఇక ఈ మైనర్ పిల్లలు చేస్తే ఈ శిక్షలు లేకపోతే ఇండియా ఎట్టుపోతుంది, మన సమాజం ఏమైపోతుంది? అదేనండి, శిక్షలు అనేవి ఎలాగుండాలంటే వాడు చేసిన సంఘటనను బట్టే ఉండాలి గాని వయసుని వయసుకు తగ్గట్టు చేయట్లేదు కదా. ఇప్పుడు 18 years లోపల పిల్లల్ని ఏం చేస్తున్నారు, తీసుకెళ్లి జువైనల్ దాంట్లో వేస్తున్నారు. వాళ్ళకి అక్కడ ఏమి శిక్షలు ఉండాలండి, ఏమి ఉండవు. కాకపోతే 4 గోడల మధ్యలో ఉంటారు. ఇతర ఖైదీల్లాగా వీళ్ళకి పని చేయడాలు ఏమి ఉండవు. ఇంట్లో ఉండే బదులు వాళ్ళు జైల్లో ఉంటారు అంతే. తర్వాత ఏం చేస్తున్నారు, 18 years రాగానే బయటకు పంపించేస్తున్నారు. మరి వాడు అంటే ఏం తప్పు చేసి నేను లోపల ఉన్నాను, వాడు ఏమి రియలైజేషన్ అయ్యి ఏమి మంచిగా మారి బయటకు వస్తాడు చెప్పండి? అదొక హాస్టల్ లాగా అయిపోతాడమ్మా. పేరెంట్స్ కి భారం తగ్గిస్తున్నట్టుంది. కానీ నిజంగా చెప్పాలి అంటే ఎందుకు బాధ వేస్తుంది అంటే, సహస్ర విషయంలో అంత దారుణంగా జరిగింది. మొన్న నంద్యాలలో అట్లే జరిగింది, తర్వాత అహ్మదాబాద్ లో జరిగింది. ప్రతి చోట ఇలాగే ఉంది. అసలు పిల్లలు ఎందుకు ఇంత వైలెంట్ గా తయారవుతున్నారమ్మా? ఎందుకు వైలెంట్ గా తయారవుతున్నారంటే మళ్ళీ కొన్ని వందల వీడియోస్, ఫోన్లు, వెబ్ సిరీస్, దాంతో పాటు ఈ ఓటీటీలు, దాంతో పాటు ఇంట్లో పరిస్థితులు అండి. ఇంట్లో పరిస్థితులు ఎలాగుంటున్నాయంటే, జనరల్ గా తల్లిదండ్రులు ఫస్ట్ పిల్లల్ని పట్టించుకోకపోవడము, ఒకవేళ వాళ్ళు బిజీగా ఉంటే కూడా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు వెళ్ళిపోవడం, వీళ్ళ పనులు వీళ్ళు చేసుకోవడము, స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం. ఈ స్మార్ట్ ఫోన్లు ఎప్పుడైతే మన దరిద్రానికి ఈ కోవిడ్ తర్వాత స్కూల్స్ క్లాసెస్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచే ఇవి ఇంకా చాలా ఎక్కువైపోయినాయండి. ఎందుకంటే ఒక వంక క్లాసులు జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాసులు నేను అటెండ్ అవుతున్నానని చెప్పేసి వాళ్ళు లోపల ఏం చేస్తున్నారో మనకు తెలీదు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే, క్లాసెస్ జరుగుతున్నాయో లేదో తెలీదు. ఫోన్ దగ్గర ఉన్నప్పుడు మీరు ఎవరినైనా పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, తల్లిదండ్రుల ముందు ఫోన్లు చూడరు కదా. నువ్వు తల్లిదండ్రుల ముందు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వరు, లోపలికి వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు క్లాస్ అటెండ్ అవుతున్నాడా, ఇంకొకటి ఏదైనా క్రైమ్ న్యూస్ చూస్తున్నాడా అనేది మనకు తెలియట్లేదు. ఇంట్లో కూడా తల్లిదండ్రులు ఏంటంటేనండి, ఒక పాడలవాటు, పిల్లల ముందు పోట్లాడుకుంటారు. ఆ పోట్లాడుకొని నువ్వా నేనా అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ పిల్లలకు ఈ ఇంట్లో ఉండే బదులు బయటికి వెళ్ళిపోవడం మంచిది అనేసి ఇట్లాంటివి, అంటే వాళ్ళు మైండ్ డైవర్ట్ కావాలి. మైండ్ డైవర్ట్ కావాలంటే ఏం చేయాలి, ఇలాంటివి చూడాలి. ఇలాంటివి చూడాలంటే ఏం దొరకాలి, ఫోన్లు దొరకాలి. ఫోన్లు కావాలంటే ఏం చేయాలి, తల్లిదండ్రులకు క్లాసులు జరుగుతున్నాయని చెప్పాలి. నిజంగా పిల్లల క్లాసులు అటెండ్ అవుతున్నారా, లేకపోతే ఇలాంటివన్నీ చూస్తున్నారా అనేది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సహస్ర విషయంలో జరిగింది అదే. వాడు ఎప్పుడో నెల కిందటే స్కెచ్ చేసుకొని ఆ అమ్మాయిని ఏది అంటే, నిజంగా ఆ న్యూస్ కరెక్ట్ అయితే ఒక బ్యాట్ కోసం పోయి అంత క్రిమినల్ గా మారేసి 21 కొత్తిపోట్లు పొడిచాడంటే ఆ మైండ్ సెట్ అంతా చూస్తే 10th క్లాస్ కుర్రోడు. ఇంతకు ముందు వాళ్ళ ఇంటికి వచ్చిపోయేవాడు. అంటే పిల్లల మైండ్ ఎంత పాడైపోతుందో మీరు చూడండి ఒక్కసారి. అంటే ఫోన్లు ఇవ్వకూడదా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే, ఈ ఫోన్లు ఇవ్వడం పిల్లవాడు తినలేదు అన్నక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ అలవాటు వాళ్ళకి ఇంకా దానికి అడెక్ట్ అయిపోయి వదలకుండా తయారైతున్నారు. అదే అంటే పిల్లలు ఏంటంటే అండి, మీరు ఇస్తేనే కదా ఫోన్. ఇప్పుడు పుట్టగానే మీరు ఫోన్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఎప్పటి నుంచి వాడు కొంచెం కదలికలకు మొదలు పెట్టేసి మనుషులను గుర్తుపట్టడం, అమ్మ లేకపోతే ఏడుస్తాడు అన్నప్పుడు ఫోన్ ఇచ్చేస్తారు. ఇంటికి ఎవరైనా వచ్చినా
వస్తున్నారు బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ అంటే ముందు పిల్లలు డిస్టర్బెన్స్ ఉండదు, పిల్లలకి ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇంతకు ముందు బయటికి వెళ్ళి ఆడుకోండి అమ్మా అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు బయట ఆటలు ఎక్కడమ్మా లేవు కదా. అవన్నీ ఏంటంటే దాని మూలాన ఇవన్నీ ఈ అనర్థాలని జరుగుతున్నాయండి. ఫస్ట్ కారణం ఏంటంటే ఈ ఫోనేనండి. అంటే ఎటువంటి చట్టాలు వస్తాయో నాకైతే తెలీదు. ఈ ఫోన్లు ఈ ఏజ్ పిల్లలు వాడకూడదు అనేది ఉండాలి, లేకపోతే దానికి ఒక లాక్ సిస్టమ్ అనేది ఉండాలి. ఆ లాక్ సిస్టమ్ చేసినా కూడా పిల్లలు టూ స్మార్ట్, దాన్ని ఎలా ఓపెన్ చేసుకోవాలో మనం గొప్పగా చెప్పుకుంటారమ్మా. మా పిల్లవాడికి అన్ని తెలుసు, మా అమ్మాయికి మా అబ్బాయికి, నువ్వు ఏది ఇచ్చినా ఇట్లా ఓపెన్ చేస్తారు ఈ యాప్ అంటే ఎంత ప్రౌడ్ గా చెప్తున్నారండి. దాని వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయి అనేది తెలియటం లేదు. ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరిగిందండి. ఒక మైనర్ బాలుడు ఆ అమ్మాయిని, అంటే ఇప్పుడు చదువుకుంటే పిల్లలకి ఏంటంటేనండి చదువు వంట పట్టట్లేదండి. చదువు వంట పట్టకుండా ఎంతసేపు వచ్చి అమ్మాయిలను అమ్మాయిలంటే ఇదివరకు ఏంటంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చదివే వాళ్ళని, ఇప్పుడు 7th 6th క్లాస్ పిల్లలు కూడా వాళ్ళతో కూడా వాళ్ళకు లవ్లు లేకపోతే మన ఇద్దరం వెళ్ళిపోదామనడము నేను చూస్తానండి. ఏ స్కూల్ పిల్లలైనా స్కూల్ వదిలిన తర్వాత మీరు చూడాలి వాళ్ళ కాన్వర్జేషన్. తెలిసిందా? ఫోన్ చేస్తావా? చేస్తా. మీ అమ్మ ఉంటే ఫోన్ చేస్తా, నేను మా అమ్మ ఉంటే ఫోన్ చేయను. ఇలాంటివి కూడా నేను విన్నానండి, ఎన్నో విన్నాను నేను. అంటే వాళ్ళకు ఫోన్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు మాట్లాడతావు, ఎప్పుడు వస్తావు, ఇవన్నీ మాట్లాడుతున్నారండి. అందుకని ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు కూడా కొన్ని హెల్ప్లెస్ కండిషన్ లో ఉండిపోతున్నారు. అంటే అమ్మ ఆ ప్రభావము, వెబ్ సిరీస్ ప్రభావము, ఈ ఓటీటీలు కానీ ఈ సినిమాల ప్రభావము అవన్నీ ఎక్కువైపోతే ఈ అరిచేతిలో ఇవన్నీ కనిపిస్తున్నాయి వైకుంఠంలో. ఇప్పుడు యూట్యూబ్ లో కూడానండి అంటే నాకు తెలియదు ఇది ఇంప్లిమెంట్ ఎలా అవుతుందో తెలియదు. ఒక ఏజ్ వాళ్ళకు మాత్రమే ఇవి చూడాలి, ఒక ఏజ్ తర్వాత ఇవి చూడకూడదు, ఈ ఏజ్ లోపల ఉండే వాళ్ళు ఇవి చూడకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవండి. మీకు మర్డర్స్ ఎలా చేయాలో చూపిస్తున్నారు, రేప్ అంటే అఘాయిత్యాలు ఎలా చేయాలో చూపిస్తున్నారు, ఒకరిని కొట్టడం ఎలా చూపిస్తున్నారు, అవన్నీ అందులోనే నేర్చుకుంటున్నారు కదండి. మీరు నిజంగా చెప్పండి, ల్యాండ్ ఫోన్లు ఉన్నప్పుడు ఇలాంటివి పిల్లలు చేశారా? లేదమ్మా, ఎంత పద్ధతిగా ఉండేవాళ్ళు. అప్పుడు యూత్ ని ఇప్పుడు యూత్ అంటే అప్పటి వాళ్ళని ఇప్పుడు వాళ్ళని యూత్ ని కంపేర్ చేస్తే అసలు ఏమన్నానా ఇంకా అంతరించిపోతుంది. అంటే మీరు టెక్నాలజీ టెక్నాలజీ కంపల్సరీగా పెరగాలి. ఎటువంటి పరిస్థితుల్లో పెరగాలి అంటే దాన్ని మనం ఎలా తీసుకోవాలనేది కూడా చూసుకోవటం లేదండి. అంతసేపు వచ్చి అంటే రాంగ్ వేలో పోతున్నారే గానీ నిజంగానే మీరు అన్నట్టుగా యూట్యూబ్ లో చూస్తే మనం బాగుపడడానికి 1,00,000 మార్గాలు, డెవలప్ అవ్వడానికి సవాళ్ళ మార్గాలు ఉన్నాయి. అవి పక్కన పడేసి చంపడాలు, చావడాలు, అత్యాచారాలు తప్పితే ఏం చేస్తున్నారు? ఏమి చేయట్లేదు. ఇంకొకటి తల్లిదండ్రులు కూడా పిల్లల గురించి అస్సలు పడలేదు. అందరు బిజీ, వాళ్ళ బిజీ వాళ్ళది. అంటే నేనేమంటే మీ బిజీ ఎవరి కోసం? మీ పిల్లల కోసమే కదా. మీ పిల్లలు సక్రమైన మార్గంలో వాళ్ళు లేనప్పుడు మీరు ఎవరి కోసం కష్టపడుతున్నారు? ఎవరి కోసం మీరు ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నారు? నా పిల్లలు ఏం చేస్తున్నారని మీరు ఎందుకు చూడటం లేదు? నిజంగా పిల్లలు ఏం చేస్తున్నారో చూసే వాళ్ళ తల్లిదండ్రులు చాలా తక్కువ అండి. ఎందుకంటే వీళ్ళు బిజీగా ఉంటారు, వీళ్ళని డిస్టర్బ్ చేస్తారని వాళ్ళని అటువైపు పంపించేస్తున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. పిల్లలకు ఎంత మైండ్ ఇదైపోతున్నది అంటే చిన్న పిల్లలండి, అంటే మామూలుగా చిన్న పిల్లలను పాలుగారే బుగ్గలు చాలా క్యూట్ గా ఉంటారు. ఇప్పుడు మగ పిల్లల్ని చూడాలంటేనే భయం, పెద్దవాళ్ళకు కూడా భయం. వీడి మైండ్ లో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయో అని. ఆంటీ లేరు, అమ్మలు లేరు, అమ్మమ్మలు లేదు, బామ్మలు లేదు, ఎవరు లేదు. పెద్దవాళ్ళు కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఇన్స్టాలో గానీ చూడండి అమ్మా, వీడియోలు ఎంత దారుణమైన ఎక్స్పోజింగ్ కానీ ఆడవాళ్ళు. అంటే మీరు అంటూ ఒక పిల్లల ముందర చేసే పనులు ఏమన్నా చేస్తున్నారా ఇప్పుడు? అందుకేనేమో వీళ్ళు ఇవన్నీ మైండ్ లో పడి పిల్లలకి ఏమైపోతుందంటే వాళ్ళకి చిన్నప్పుడు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉందంటారు. అవును, ఏ విషయంలో గ్రాస్పింగ్ పవర్? ఇలాంటి విషయాల్లో గ్రాస్పింగ్ పవర్. అదే చదువులో మొన్న మీరు చదివిన దాంట్లో జరిగిన విషయంలో వాడు ఇంగ్లీష్ చూస్తే 10th క్లాస్ చదివే వాడి ఇంగ్లీషు అది ఇంగ్లీషే కాదు, అది అసలు అది ఎల్కేజీ యూకేజీ పిల్లలు కూడా అక్షరాలు కూడబలుకొని అంటే వాడు చదువులో ఎంత ఇది ఉన్నాడు అనేది కూడా వీటి మీద ఉంది కదా, వీటి మీదనే ఉంది. మరి అట్లాంటప్పుడు ఇది వాడు డన్ అంటాడు, మిషన్ డన్ అంటాడు, ఆపరేషన్ డన్ అని అంటాడు. అంటే వాడు ఎప్పటి నుంచి వాడు ఆలోచించుకొని ఉంటాడో మీరు చెప్పండి. కాబట్టి
ప్రతి ఒక్కరు మనం తల్లిదండ్రులకు అందరికీ మనము ఒక అప్పీలో, ఒక విన్నపమో, ఒక రిక్వెస్టో ఎలాగైనా సరే మీ పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏం చూస్తున్నారు, మీ 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 పని మీ బిజీ పక్కన పెట్టి మీ పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చెయ్యండి. తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లి తండ్రి మంచి మార్గంలో ఉంటే మీ భార్యాభర్తల మధ్యలో ఏదన్నా పోట్లాటలు ఉంటే, మీ మధ్యలో ఏదన్నా గొడవలుండి, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే పిల్లల ముందు మీరు పోట్లాడుకోకండి. అంటే పిల్లలు ఎట్లా ఉంటున్నారంటేనండి, తల్లిదండ్రులు పోట్లాడుకుంటూ ఉంటే ఈ పిల్లలు డిస్టర్బ్ అయిపోయి ఇక్కడ ఉండకూడదు, బయటికి వెళ్ళిపోవాలని చెప్పేసి మైండ్ డైవర్ట్ చేసుకొని ఇలాంటి పనులు చేస్తుంటారనమాట. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే మళ్ళీ తల్లిదండ్రి. ఈ తల్లిదండ్రి అనేది కంపల్సరీగా పిల్లల బాధ్యత మాది. నేను ఎంత బాధ్యతగా ఎలా కన్నానో అట్లాగే నా పిల్లలకు ఒక మంచి పౌరులుగా మనం సొసైటీకి అందించాలి అనేది ఉండాలి. కానీ నేను కన్నాను ఇంకా ఎంతే, నాకు టైం లేదు అన్నప్పుడు నా అడ్వైజ్ ఏంటంటే మీరు పిల్లలను అసలు కానే చేసుకోకండి. లేదు, ఎందుకంటే మీకు అంత టైం లేనప్పుడు వీళ్ళు అందరు ఎట్లయిపోతున్నారంటే క్రిమినల్స్ లా తయారైపోతున్నారు. మీరు ఇద్దరే హాయిగా ఉన్నన్ని రోజులు లైఫ్ ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి, అంతే. మనం ఏదో మంచి పౌరులుగా తీర్చిదిద్దాల తప్ప క్రిమినల్స్ గా తయారైపోతున్నారు పిల్లలు. సో నిజంగా పేరెంట్స్ కాస్త వాళ్ళని అబ్జర్వ్ చేయండి, టైం ఖచ్చితంగా ఇవ్వండి. మొబైల్స్ లో పిల్లలు ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు వాళ్ళు అని ప్రతి అడుగడుగున వాళ్ళ నడక మీరు ఖచ్చితంగా ఇంకొకటండి రాధగారు, నేను ప్రతిసారి ఇంతకు ముందు చెప్పాను, ప్రతి స్కూల్లో అన్ని సబ్జెక్ట్స్ ఎలా చెప్తారో అలాగే ఒక సైకాలజీ సబ్జెక్ట్ చెప్పండి. ఒక సైకాలజిస్ట్ ను మీరు అపాయింట్ చేసుకోండి. చేసుకున్నప్పుడు ప్రతిరోజు అట్లీస్ట్ వీక్లీ 2 క్లాసెస్ తీసుకోండి. పిల్లలు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీరు మంచి మార్గంలో వెళ్తారనేది కంపల్సరీగా చెప్పండి. నిజంగా దాని ఇంపాక్ట్ చాలా బాగుంటుందండి. కానీ స్కూళ్ళల్లో ఎవ్వరు ఎంతసేపు వచ్చి కంపేర్ చేసుకొని ఇంకొక సబ్జెక్ట్ యాడ్ చేద్దామా, ఇంకొకలాగా చేద్దామా అంటున్నారు. కానీ నిజంగా ఇది కంపల్సరీ చేయాలి. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీగా మీరు ఇంప్లిమెంట్ చేయాలి అన్ని స్కూల్స్ లో. మీరు ఒక జీవో పాస్ చేశారనుకోండి, కంపల్సరీగా పిల్లలు కంపల్సరీగా మారుతారండి వాళ్ళు. కరెక్ట్ అమ్మా. థ్యాంక్ యూ.